హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంట ముచ్చట విత్ రమ. ఈరోజు మార్నింగే మంచి రవ ఇడ్లీ కాస్త వెరైటీగా తీసుకొని వచ్చాను మీ ముందరికి. సో ప్రిపరేషన్ అంతా చూసేయండి, నచ్చితే చేసేయండి. రండి రవ ఇడ్లీకి ఏమేం కావాలో చూసుకుందాం. బాంబే రవ్వ, చిన్న రవ్వ అంటాం కదా, 1 కప్పు పెసరపప్పు నానేసాను, క్యారెట్, పచ్చిమిర్చి, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, కరివేపాకు చిన్నగా తరుక్కున్నాను, కొత్తిమీర, అల్లం, పోపు కోసం పోపు దినుసులు, ఉప్పు, వంట సోడా, 1 కప్పు రవ్వ తీసుకున్నాం కదా, 1/2 కప్పు పెరుగు, కాస్త ఆయిల్ వేసి వేయించుకుందాం. రవ్వని టేబుల్ స్పూన్ లో 1/2 వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు, జీలకర్ర, ఈ పోపు దినుసులన్నీ వేసేసుకున్నాను. పోపు దినుసులు కాగానే అల్లం వేసేసుకోండి. ఈ రవ్వ ఉప్మా కానీ తర్వాత ఇడ్లీ కానీ వేయించుకునేటప్పుడు పోపు దినుసులతో పాటే అల్లం ముక్కలు వేసేసేయండి. బాగా ఆయిల్లో ఫ్రై అవుతాయి, లేకుంటే అవి ఒక రకమైన టేస్ట్ వస్తాయి మనం నమిలేటప్పుడు. పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, ఇవి కాస్త ఫ్రై కాగానే ఈ రవ్వ వేసేద్దాం. రవ్వ వేయంగానే సన్నని మంట మీద ఒక 3 మినిట్స్ పెంచుకుందాం. రవ్వని బాగా మంచిగా ఫ్రై అయింది, ఒక రకమైన కలర్, మరీ ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మనం ఈ క్యారెట్ వేసేద్దాం, పచ్చి కొబ్బరి ముక్కలు, కొత్తిమీర మంచి కలిసిపోయేలా అలా చేసుకుందాము. 5 నిమిషాలు మంచిగా చల్లగా కానిద్దాము. అది చూసారా, ఇదంతా చల్లగా అయిపోయింది. ఇప్పుడు మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. కప్పు రవ్వ వేసుకున్నాం కదా, 1/2 కప్పు పెరుగు వేసేస్తున్నాను. 1.5 కప్పు వాటర్ పడుతుంది. ఇప్పుడు మీరు ఇలా 1 కప్పు వేసేసుకోండి. అంత వాటర్ ఒకేసారి వేసుకోకూడదు. పప్పు ఈ కప్పుతో 1/4 కప్పు నానేసుకున్నాను. తర్వాత అవి వేద్దాము. కలిపి ఒక 10 నిమిషాలు దీన్ని మూత పెట్టేస్తాము. ఆ 10 నిమిషాల్లోపు మంచి చట్నీ చేసి చూపిస్తాను. అందుకు ముందుగా కడాయి పెట్టి కాస్త ఆయిల్ వేసి మినపప్పు, జీలకర్ర వేసి గోల్డెన్ కలర్ లో బాగా ఫ్రై చేసుకుందాము. తర్వాత ఇవి మంచి స్మెల్ వచ్చి కలర్ మారంగానే వీటిని తీసేసుకొని ఇప్పుడు 4-5 ఎండుమిర్చి, అలానే కాస్త చింతపండు కూడా వేసి దీన్ని కూడా దోరగా వేయించుకుందాము. వీటిని కూడా పక్కకు తీసేసి ఉల్లిగడ్డలు, అలానే టమాటా ముక్కలు వేసి బాగా ఫ్రై చేసుకుందాము. ఎక్కువసేపు లేదు, కాస్త ఆయిల్లో అలా ఫ్రై కావాలంటే ఫ్రై కావాలి. 1 మినిట్ 2 మినిట్స్ అంతే. ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేసుకొని కాస్త ఆయిల్ వేసి కొబ్బరి, అలానే కొత్తిమీర వేసి ఇంకా ఇది ఊరికి జస్ట్ వేడయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అలానే జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి, ఉప్పు వేసి మొదటగా మిక్సీకి వేసుకుందాం. తర్వాత కొబ్బరి ముక్కలు, కొత్తిమీర వేసి మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు టమాటా ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసి బాగా మిక్సీకి వేసుకుందాం. కాస్త వాటర్ వేద్దాం అందులోకి. ఇప్పుడు చట్నీ అంతా తయారైపోయింది కదా. చిన్న పోపు, సాల్ట్ చూస్తాను, చాలా బాగుంది. పోపు వేసేద్దాం. పోపు కూడా మనం 1 టీ స్పూన్ ఆయిల్, ఆవాలు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి కాస్త దూరగా కానిచ్చి చట్నీలోకి కలిపి పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులోకి తగినన్ని వాటర్ పోసి బాగా బాయిల్ కానిద్దాం. బాయిల్ అయ్యేలోపు మనము ఈ నానబెట్టుకున్నాం కదా ఈ రవ్వనంతా, ఇంకా మిగిలిన 1/2 గ్లాస్ వాటర్ పోసి బాగా కలిపేసుకొని కాస్త ఉప్పు, సోడా పొడి, వంట సోడా అంటారు కదా, అది కూడా వేసి బాగా కలిపేద్దాం. బాగా కలిపేసి ఇప్పుడు రేకులకి కాస్త నెయ్యి రాసేసిన తర్వాత ఈ కలుపుకున్న మిక్చర్ అన్నిటిని ఇందులోకి వేస్తాము. వేసే ముందు కాస్త ఒక గోడమిని అలా పెట్టేసామంటే చాలా బాగుంటుంది. రేకులన్నీ నింపేసి ఇడ్లీ పాత్రలో పెట్టి ఒక 15 మినిట్స్ దాకా మనం చక్కగా బాయిల్ కానిద్దాం. టోటల్ మీద 15 మినిట్స్ అయిపోయింది. చక్కని రవ్వ పెసరపప్పు ఇడ్లీ రెడీ అయిపోయింది. స్టవ్ కట్టేస్తున్నాను. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దాన్ని ఓపెన్ చేద్దాము. వావ్, చక్కని రవ్వ ఇడ్లీ. మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఇడ్లీ చల్లనీళ్ళు ఒక గిన్నెలో పోసుకొని అందులో ముంచి ఇడ్లీ తీసామంటే బాగా వచ్చేస్తుంది. ఇది ఒక మంచి టిప్ అండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా చేసుకుని ఇడ్లీలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని నేను ఆ చట్నీతోని ఈరోజు ఎంజాయ్ చేస్తాను. చాలా బాగా వచ్చిందండి రవ్వ పెసరపప్పు ఇడ్లీ. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. నిజంగా మీకు అలా నచ్చింది అనుకోండి, నా ఛానల్లో వచ్చే ప్రతి వంటను చూడండి, ట్రై చేయండి, అలానే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.